నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్లో వార్తలను చూద్దాం. వెలుగు పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కోసం ఆదాని 100 కోట్ల రూపాయలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించిండు. ఆ విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వంగా మేము తిరస్కరిస్తాను అన్నాడు. విరాళం ఎప్పుడు ప్రకటించిండు, ఎప్పుడు వచ్చి ఇచ్చిండు చెక్కు? అక్టోబర్లో ఇచ్చిండు. మరి ఇన్ని రోజులకి ఏం మేల్కొన్నావు నువ్వు? ఏం తెలివి వచ్చింది ఇప్పుడు అంటే? ఆదాని పైన యూఎస్లో ఎఫ్ఐఆర్ అయింది కదా, ఎఫ్ఐఆర్ అయినందుకు ఆ మకిల మాకంటొద్దు అన్నట్టు ఇది చెప్తున్నాయి. ఈ తిరస్కరణ అనేది మనసులో నుంచి వచ్చిందా, మంది కోసం వచ్చిందంటే మంది కోసం వచ్చినట్టే మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది తెలంగాణ సమాజం ఇవాళ. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆదాని అంబానీల పైన పెద్ద పెద్ద మాటలు మాట్లాడి స్పీచ్లు ఇచ్చిండు, విమర్శలు చేసిండు పార్లమెంట్ సభ్యుడిగా. మరి అదే ఆదానిని సెక్రటరీ పిలుచుకొని అలాయి బలాయి చేసుకొని 100 కోట్ల రూపాయలు చెక్కు తీసుకున్నావు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మనసులోంచే ఉంటే, ఆదాని పైన మీకు ప్రేమే లేకపోతే, మంది కోసం ఈ నటన కాకపోతే అసలు సెక్రటరియట్లోకి ఆదాని అడుగు పెట్టొద్దు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీ ముందుకి ఆదాని రావద్దు. వచ్చిందంటే దాని అర్థమైంది, మీకు మనసు నిండా ఆదాని ఉన్నాడు కానీ మంది కోసం నటిస్తాను ఇవాళ అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో చివాట్లు పెట్టి ఉంటారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అరే మేము ఇక్కడ ఆదాని కోసం, ఆదాని పైన పార్లమెంట్లో పేగులు దిగేదాకా మేము కొట్లాడుతుంటే మోడీ పైన నువ్వు పోయి వానితోని 100 కోట్లు ఎట్ట తీసుకుంటావు? నువ్వు ఫస్ట్ ఆ 100 కోట్ల సంగతి ఏందో హైదరాబాద్ ప్రకటన చేసి మళ్ళీ ఢిల్లీ అన్నారు. ఏం పడో నిన్న ప్రకటన చేసిండు, జయేష్ రంజన్తో లెటర్ రాయించిండు, మీ 100 కోట్లు మేము తిరస్కరిస్తున్నాం అని. రీజన్ ఏంది అనేది రాయడు. 100 కోట్లను తిరస్కరిస్తున్నాం. ఓకే, 100 కోట్ల తిరస్కరించారు. ఇది మనసులోంచి వచ్చిందా, మంది కోసం వచ్చిందా అంటే మంది కోసం వచ్చిందా అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఆయన ఇచ్చిన 100 కోట్లనే తిరస్కరిస్తే అసలు తీసుకోవడమే తప్పు. తీసుకున్నావు, ఇంట్లో పిలుచుకున్నావు, సెక్రటరీ పిలిచినావు, తీసుకున్నావు. మరి ఆయనకి ఇచ్చిన కాంట్రాక్టర్ సంగతి ఏంది? 12,400 కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చారట. ఆయనతోని సర్కారు చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంది? మరి అవి కూడా రద్దు చేయాలి కదా. అవి రద్దు చేయరు. అవి రద్దు చేస్తే ఎట్లా? ఇవి వెనకున్న వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి కదా. కాబట్టి ఇది మంది కోసం చేసిన వ్యవహారం తప్ప. మళ్ళీ మాట్లాడితే కేసీఆర్తో ఉన్న ఫోటో, కేటీఆర్తో, వాళ్ళు దొంగలనే పక్కన పెట్టారు ప్రజలు. వాళ్ళు ఆదాని అంబానీలతో అంటగాగుతున్నారని నువ్వే విమర్శలు చేస్తే ఫోటో ఎందుకు అందులో? కేసీఆర్, కేటీఆర్, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళంతా ఆదాని అంబానీల కోసం ఉన్నారు అంటే అని విమర్శించాక ఇక ఫోటోలు ఉంటాయి. కానీ మీరేం చేస్తారు? మీ స్టాండ్ ఏంది? మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇలా ఏం మాట్లాడుతున్నారు? నువ్వు డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మళ్ళీ తిరస్కరించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి యూటర్న్లే అన్నీ. హైడ్రా పేరుతోని యూటర్నే, ఈ ఆదాని పైన యూటర్నే, ఇట్లా రకరకాల మూసీ పైన యూటర్నే, ఇట్లా ఒక్కొక్క దాని విషయంలో ఒక్కొక్క రకంగా యూటర్న్ తీసుకుంటున్నాం. అంటే అనివార్యమైన పరిస్థితి. దాన్ని గెజ్ చేయలేకపోతుంది. దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది గెజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఆదానికి గత బీఆర్ఎస్ సర్కారు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిట్, మిసైల్స్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 కేవీ సబ్స్టేషన్ లైన్లు ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు ఆదానికి ఇచ్చి ఆయనతో అంటకాగి కమిషన్లు మెక్కి అలాంటిది ఇప్పుడు మా పైన ఆరోపణలు చేస్తారా? ఎస్, మీరు అన్నది కరెక్టే. డేటా సెంటరు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, డిఫెన్స్ యూనిట్, మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 నేషనల్ హైవేలు, 750 కేవీ సబ్స్టేషన్ లైన్లు ఇచ్చింది. ఇన్ని ప్రాజెక్టులు ఆదానికి ఇచ్చి కమిషన్లు మెక్కారంటున్నావు. మరి మీరెందుకు పిలుచుకోనరు? ఆ మెక్కటానికే పిలిచారా అనేది ఇలా తెలంగాణ సమాజం అనుమానపడుతుంది. వాళ్ళు మెక్కారు కాబట్టి జనాలు అర్థం చేసుకొని ఇంటికి పంపారు, కర్రు కాల్చి వాతపెట్టి. నువ్వేమిటికి విమర్శించినోడివే మళ్ళీ తీసుకొని అలాయి బాలాయి చేసినావు. నీకు కూడా కమిషన్లు మెక్కి అలవాటు ఉందా? ఆ కమిషన్ల కోసం ఆయన పిలుచుకున్నావా? తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ రిటర్న్ ఇస్తున్నాడు చెప్తున్నా. ఇప్పుడు ఆయన చెప్తుండు ఇచ్చినందు ఆదానిని కేసీఆర్ కలిసి వంగి దండాలు పెట్టిండు. నేను అట్లా ఎప్పుడు చేయలే, అధికారం పోయిందని అసహనంతో కేటీఆర్ చిల్లర మాట్లాడుతుండు. వాళ్ళకు 2023లో అధికారం పోయింది, 2024 జూన్లో డిపాజిట్లు పోయినాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. మేము జరిపిస్తున్న విచారణ అన్నీ వాళ్ళు కోరుకున్నవే. జైల్లో పెట్టాలని కోరుకుంటుంది కూడా వాళ్ళే. సైకో రాముకు ఆయన పరిస్థితి ఆయనకి అర్థం కావట్లేదట. ఆయనకు అర్థమవుతుందో లేదు కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని యూటర్న్లు తీసుకుంటున్నారు. అది చేసుకోండి ఫస్ట్. వాళ్ళకి ప్రజలు ఏం చేయాలో చేశారు, గుణపాఠం చెప్పారు.
మరి మీరు విమర్శించి తోడలు కొట్టి ఇట్లని అట్లని మళ్ళీ వాళ్ళనే తీసుకుంటున్నారు. మరి మీకు అసలు పని చేస్తుందా అనేది కూడా డౌట్ వస్తుంది. మీరే పిలుచుకో, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు చెక్కు తీసుకున్న రోజే మీకు నిజంగానే మైండ్ పని చేస్తే చెక్కు తీసుకోవద్దు. తీసుకున్నారు, మరి అది అట్లా ఉంచాలిగా, మళ్ళీ తిరస్కరిస్తున్నట్టు లెటర్లు రాయటం అంటే దాని అర్థమైంది మీ నిర్ణయాలు మొత్తం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. హైడ్రా విషయంలో అది 2 నెలలు దూకుడు ప్రదర్శించారు, ఇప్పుడు సైలెంట్. అనేక విషయాలు మళ్ళీ బట్టి విక్రమార్క గారు వెనక నుండి సరి చేయాల్సిన పరిస్థితి వస్తుంది మీరు తీసుకున్న దూకుడు వ్యవహారం వల్ల. ఇది ఆయన చెబుతుండే వివాదాల్లోకి స్కిల్ వర్సిటీ లాగొద్దని ఈ నిర్ణయం అట. మరి అయ్యాలు తెలవదా? ఇవాళ వివాదం ఏంది? నువ్వు ఎప్పటి నుంచి విమర్శిస్తుంటే దానిపైన. ఆదాని కంపెనీ కూడా ముందుకు వచ్చింది, సిఎస్ఆర్ కింద ఆమోదలేఖ మాత్రం ఇచ్చింది. ఇప్పటివరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలోనే ఆదాని కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు, వాటిపై విచారణ కేటీఆర్ సిద్ధమా? ఆదానికి వంగి దండాలు పెట్టింది కేసీఆరే. రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళతాం, కేంద్రాన్ని కలుస్తాం, నిలదీస్తాం. బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కేసులను తప్పించుకోవడానికి మాత్రం కాదని వ్యాఖ్యలు. మరి ఎవడు ఏంటికి పోతుండదో అర్థం కాని పరిస్థితి జనాలకి. నేను నిధులు తీసుకురావడానికి అంటే ఒక పైసా తేలేదని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఆయన చెప్తుండు 25 సార్లు ఢిల్లీకి పోయిండి, 25 రూపాయలు తేలే. రేవంత్ సర్కార్ను కోకటి వేళతో పీకిలిస్తామని కేటీఆర్ చెబుతుండు. లగచర్లో సీఎం అల్లుడు కోసం భూములు లాక్కుంటున్నారు. రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహబూబాద్లో బీఆర్ఎస్ ధర్నాలో కామెంట్ చేసిండు కేటీఆర్. 25 సార్లు ఢిల్లీకి పోయిందంటే 25 రూపాయలు కూడా తేలేదని ఆయన చెప్తుండు. నేను ఢిల్లీకి ఎన్నిసార్లు అయినా పోతా రాష్ట్రానికి నిధులు తేయడానికి అని రేవంత్ రెడ్డి చెబుతుండు. మరి ఆయన ఏ నిధులు తెచ్చిండు, ఎవరితో మాట్లాడిండు అనేది చెప్పడు. ఇది ఒక వార్త. అట్లయితే ముందు ఆయన చెల్లెలే ఉంటుంది. విచారణ అనగానే ఇగో చూసినరా నా మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఒగల ఏడుపులు వేస్తుంటాడు. ఇంకోసారి పెట్టురి జైలుకు పోతా అంటాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా, జైల్లో కూర్చుందామా అనుకుంటున్నాడు. జైలుకు పోయిన వాళ్ళు అందరూ సీఎం అయినరు ఎక్కడో విన్నా. ఆ లెక్కలు చూస్తే వాళ్ళ కుటుంబంలో ముందుగాల వాళ్ళ చెల్లెలు జైలుకు పోయి వచ్చింది కదా. అట్లా కూడా ఆయనకు అవకాశం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో ఆ ఛాన్స్ కూడా కేటీఆర్ చెల్లెలు కొట్టేసింది. ఆయన చిల్లర ఆలోచన మానుకోవాలి. 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు కొంచెం ఆయన ఆలోచన చేయాలి. అట్లా కాకుండా అన్ని చిల్లర మాట్లాడుతున్నాడు. ఆయన పక్కన వాళ్ళకే ఫోన్లు చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు అని అంటున్నారు అని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించిండు. అట్లయితే జైలుకి వెళ్ళిన వాళ్ళ ముఖ్యమంత్రి అవుతుందని ఆడో విన్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన కూడా అయింది జైలుకి పోయొచ్చు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు అయిండు. ఇట్లా అయ్యారు కాబట్టి మొన్న జార్ఖండ్ సోరేన్ అయిండు. కాబట్టి అది ఏదో వార్త వచ్చింది. జైలుకు పోయిన వాళ్ళ పోయి వచ్చిన వాళ్ళ ముఖ్యమంత్రి అవుతుందని కళ్ళగా అంటాడు కేటీఆర్. జైలుకు పోయిస్తే ముఖ్యమంత్రి అవుతానని. కానీ ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే జైలుకి వాళ్ళ కుటుంబంలో కవిత పోయింది కాబట్టి కవితే ముందుగాల అయిద్దని. సరే కవిత అయినా కేటీఆర్ అయినా వాళ్ళ కుటుంబంలో అవుతుంది. నీది బాధ్యత కాదు, ఊస్టింగ్ అయింది. అది ఆలోచించండి ఫస్ట్. కవిత అయితే ముఖ్యమంత్రి అయిద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటుండు. భవిష్యత్తులో కవితకు అవకాశం ఉందట. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. సారీ అన్నం మాకొద్దు, నాణ్యత లేకుండా వండుతున్నారని విద్యార్థుల ఆవేదన. జగిత్యాల్లో ప్రజావాణిలో ఫిర్యాదు. కరీంనగర్లో రోడ్డెక్కిన చిన్నారులు. హాస్టల్ పిల్లలట పాపం. ఈ అన్నం మాకొద్దు, ఇది తినలేకపోతున్నాం అని జగిత్యాల్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారని నిన్న సోమవారం. నాణ్యత లేకుండా వండుతున్నారని విద్యార్థుల ఆవేదన. విద్యార్థులు ఒకవైపు కలుషిత ఆహారం తిని చనిపోతారు. నిన్న కూడా ఒక వాంకిడికి సంబంధించి గిరిజన బాలిక చనిపోయింది. ఇంకో వైపు అది జరుగుతూనే ఉంది. 100 మంది పిల్లలు వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేసే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఏం పని చేస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారా, అసలు పరిపాలన ఉందా లేదా అనే ఒక డౌట్ వస్తుంది. ఇది నేను జగిత్యాల్లో జరిగిన విషయం.
జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలో చిన్న చిన్న పిల్లల పాపం. ఒకవైపు ఈ అమ్మాయి నిన్న జరిపోయింది. చికిత్స పొందుతున్న ఆశ్రమ విద్యార్థిని శైలజామూర్తి. ఈమె కలిస్తే ఆహారం తినే చనిపోయింది. 20 రోజుల పాటు నిమ్స్లో ట్రీట్మెంట్ అయింది. నిన్న చనిపోయింది. ఇంకొక వైపు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి ఇంకొక వైపు ఉంది. విద్యాశాఖ మంత్రి లేడు. ఏదైనా ముఖ్యమంత్రి గారంటే విద్యాశాఖ మంత్రి లేడు కాదంటే నేను లేనా అంటాడు. నువ్వు పొద్దున్న అయితే ఢిల్లీ పోవడానికి టైం సరిపోవట్లే. ఇక్కడ విద్యార్థులు తిండి లేక తిప్పలు లేక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. దీనిపైన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలి. రివ్యూ చేసి, ఎందుకంటే చిన్నపిల్లల విషయం తేళ్ళు గుట్టి పాములు గుట్టి కలిస్తే ఆహారం తిని దోమలు గుట్టి విషజ్వరాలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో. వాళ్ళ గురించి పట్టించుకోండి. నిన్న ఈ అమ్మాయి చనిపోయింది, శైలజ అని, వాంకిళ్ళలో గిరిజన బాలిక. 20 రోజులు కలిస్తే ఆహారం తీసుకున్నందుకు ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయింది పాపం. కనీసం చలనం ఉండాలిగా, ఏం లేదు. ఇది నిన్న జగిత్యాల జరిగింది. ఇంకోటి, బీసీ కేటగిరీల పునర్వ్యవస్థీకరణ బహిరంగ విచారణలో పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్ ఇదే. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ వెల్లడి. పునర్వ్యవస్థీకరణ కావాలంటే కులాల ఆర్థిక స్థితి తెలవాలి. దీనికి సమగ్ర కుటుంబ సర్వే ఎంతో కీలకం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకే ఎక్కువ నష్టమని వాదనలు వచ్చాయి. 10 జిల్లాల్లో బహిరంగ విచారణ చేశాం. వచ్చే నెల 9న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టుకు నివేదిక ఇస్తామని చెప్పి మీడియాతో మాట్లాడుతుంటారు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. బీసీ కేటగిరీలను పునర్వ్యవస్థీకరిస్తారట. అంటే బీసీలలో బీసీఏ బీసీడి ఇట్లా ఉన్నాయి. వాటిని పునర్వ్యవస్థీకరించి రీఆర్గనైజ్ చేస్తారట. చేయాలి కూడా వాస్తవంగా. కొన్ని కమ్యూనిటీలలో చాలా కాంపిటీషన్ తక్కువ ఉంది. బీసీఏ లాంటి కేటగిరీలో, బీసీబీ లాంటి కేటగిరీలో అత్యంత తీవ్రమైన పోటీ ఉంది. ఓపెన్ కేటగిరీ కంటే ఎక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, సీట్లు వచ్చే పరిస్థితి లేదు. దానిపైనే 10 జిల్లాల్లో బహిరంగ విచారణ చేసింది బీసీ కమిషన్. చైర్మన్ అండ్ సభ్యులు పోయి చేశారు. చేస్తే 10 జిల్లాల్లో కూడా వచ్చిన ప్రధానమైన డిమాండు ఇదేనట. బీసీ సబ్ కేటగిరీలలో ఉన్న కేటగిరీలని, బీసీ కేటగిరీని పునర్వ్యవస్థీకరించండి, మాకు అన్యాయం జరుగుతుందని రిప్రజెంటేషన్లు ఎక్కువ వచ్చినాయట. కాబట్టి ఆ పునర్వ్యవస్థీకరించాలంటే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంది కదా, ఆ కుటుంబ సర్వేలో వచ్చే లెక్కలను బట్టి పునర్వ్యవస్థీకరిస్తామని బీసీ కమిషన్ చైర్మన్ చెబుతున్న పరిస్థితి. ఇది వాస్తవంగా అవసరం కూడా. ఇది ఒక వార్త. కన్సల్టెన్సీ ఆఫీసులో లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందట. అత్యాచారం చేసి హత్య చేశారంటూ జాతీయ రహదారిపై గిరిజన సంఘాలు రాస్తారోక. పోలీసుల అదుపులో కన్సల్టెన్సీ నిర్వాహకులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు. ఎల్ఎల్బి చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు పోలీసుల కథనం మేరకు వివరాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం తక్రాజ్గూడ తండాకు చెందిన ఇస్లావత్ రమేష్ కంసి దంపతులకు శ్రావ్య ఆట 20 సంవత్సరాలు, శృతి సాయి కిరణ్ సంతానం ఉన్నారు. శ్రావ్య ఎల్బీ నగర్లో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ ఎన్టీఆర్ నగర్ మహాత్మా గాంధీ లా కాలేజీలో 3వ సంవత్సరం చదువుతుంది. మలక్పేటలో నందిని రెసిడెన్సీలో నవీన్ విజయ్లు జయదుర్గ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య 3 నెలలుగా నవీన్ వద్ద పనిచేస్తుంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్ళిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయి కిరణ్కు ఫోన్ చేసి 20,000 ఫోన్పే చేయాలని కోరింది. సాయి కిరణ్ మనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను హాస్టల్లో శ్రావ్యతో పాటు ఉంటున్న శిరీషకు ఫోన్ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితులైన సోనీకి విషయం చెప్పిందట. మొత్తానికైతే నిన్న సండే రోజు ఈవినింగు ఫ్యాన్కి చున్నీతోనూ ఉరేసుకుందట. ఉరేసుకొని చనిపోయింది కన్సల్టెన్సీ ఆఫీసులో. ఎవరి దగ్గర అయితే కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుందో 3 నెలల నుంచి ఆ కన్సల్టెన్సీ ఆఫీసులోనే ఉరేసుకొని చనిపోయింది అనేది చెప్తున్న పరిస్థితి. కానీ అది ఉరి కాదు, అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు ఆ నవీన్ అండ్ విజయ్ ఇంకా కొంతమంది కలిసి. కాబట్టి దీన్ని ఉరి కింద, ఆత్మహత్య కింద క్రియేట్ చేశారు, సృష్టించారు. కాబట్టి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని నిన్న గిరిజన సంఘాలు కూడా రోడ్లు ఎక్కినాయి. లా విద్యార్థి నాట మహాత్మా గాంధీ లా కాలేజీలో ఎల్ఎల్బి చేస్తుంది. వాళ్ళు నిన్న రోడ్ల మీదకి వచ్చి ధర్నా కూడా చేశారు. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. పాపం శైలజ ప్రాణం పోయింది. 14 ఏళ్లకే 100 ఏళ్ళు 27 రోజులు పోరాడి నిమ్స్లో చనిపోయిన వాంకీడి గురుకుల బాలిక మమ్మల్ని చూసుకుంటుందని ఆశపడ్డాం. హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతులైనాయి. ఈ విషయం మాకు 2 రోజుల దాకా ఎవరు చెప్పలేదు. దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పినరు. నిమ్స్లో చేర్పించి 20 రోజులు అవుతుంది. బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు అధికారులు ఎవరూ స్పష్టత ఇవ్వలేదు.
డాక్టర్లను అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు, గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగా చెప్పలే, మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటుందని ఆశపడ్డాం. మా పాప చావుకు అధికారులే కారణమని వాళ్ళ తల్లి మీరాబాయి అట, శైలజ తల్లి పాపం అరణ్య రోదన. పాపం శైలజ ప్రాణం పోయింది. దీనికి ఈ ప్రాణం పోవడానికి ప్రభుత్వమే కారణం. ప్రభుత్వ యంత్రాంగం లోపం, ప్రభుత్వం అధికారుల లోపమే. ఇది ప్రాణం పోలేదు, ప్రాణం తీశారు అని అనుకోవాలి. ఈ ప్రాణం తీయటంతో పాటు ఇంత జరుగుతున్నా కానీ మళ్ళీ మధ్యాహ్న భోజనంలో 100 మందికి కలిసి ఆహారం వచ్చింది. మళ్ళీ నిన్న జగిత్యాల్లో విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి కలెక్టరేట్ని కలిసి వినతిపత్రం ఇచ్చే పరిస్థితి, మేము ఆ తిండి తినలేము సార్, మంచిగా ఉండట్లేదని. అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేదు. అంటే ఇది ప్రభుత్వం చేసిన హత్య కిందనే మనం అనుకోవాలి, ప్రభుత్వ యంత్రాంగం లోపం కిందనే మనం అనుకోవాలి. గురుకులాల్లో మృత్యు ఘోష నడుతుందట. కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. ఆహార విషతుల్యమై కొందరు అనారోగ్యంతో, ఇంకొందరు ఆత్మహత్యలు చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు. పిల్లల మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నాయి. 48 రాష్ట్ర వ్యాప్తంగా 48 మరణాలు జరిగినాయట. అందులో 23 ఆత్మహత్యలట, 8 అనుమానాస్పద మరణాలు, అనారోగ్య మృతులు 13 మంది, ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు 4, 886 మంది అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య. ఇది పరిస్థితి. గురుకులాలు మృత్యు కోసుకొని 48 మంది చనిపోయారట. అందులో 23 మంది ఆత్మహత్యలే. ఫుడ్ పాయిజన్ అయి ఒక 4 చనిపోయారట. 13 మంది అనారోగ్యంతో మృతి, అనుమానాస్పదంగా ఒక 8 మంది మరణం అట. ఇది పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటికి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ యంత్రాంగం నిద్ర లేవట్లే, అట్లే నిద్రపోతూనే ఉంది. అన్న, ఆదాని, అల్లుడు, తమ్ముడు, ఆ నలుగురు కోసమే రేవంత్. వీళ్లపైనే రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు. ముఖ్యమంత్రి పనిచేసేది పేద ప్రజల కోసం కాదు. మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో తన్నులు తిన్నాడు. లగచర్లకు అధికారులు పోతే నిరసన తెలిపిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టుడు ఖాయం. ఎస్సీ ఎస్టీ బీసీల భూముల్లో గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలు రాళ్లదాడి చేస్తారట. ఇది కేసీఆర్ దళం, ఎవరికీ భయపడేది లేదు. మానుకోట గిరిజన మహాధర్నాలో కేటీఆర్. ఆ నలుగురు కోసమే రేవంత్ పని చేస్తుండట. వీళ్ళపైన రేవంత్ ధ్యాస, వాళ్ళ ప్రయోజనాల కోసమే పనులు చేస్తుండు. ఆ నలుగురు అంటే అన్న, తమ్ముడు, ఆదాని, అల్లుడు. అన్న, తమ్ముడు, అల్లుడు అంటే ముగ్గురు కుటుంబ సభ్యులే. ఆదాని ఒక ఆయన వచ్చిండు అందులో. ఈ నలుగురు కోసం ఆయన ధ్యాస అంతా అని చెప్తుండు. ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. దావోస్ ఒప్పందాల సంగతి ఏంది? ఆదాని అవినీతి బయటికి రాగానే రేవంత్ యూటర్ను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని విరాళంగా ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, మరి మిగతా ఒప్పందాల సంగతి ఏంది రేవంత్ రెడ్డి అని ఆయన వ్యక్తిగతంగా స్పందించారు, ప్రశ్నించారట. ఆదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్న సమయంలో దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఆదానికి రాష్ట్రంలో డిస్కమ్లను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు పన్నిన కుట్రల సంగతి కూడా బయట పెట్టాలని పేర్కొన్నారు. 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంటు పెడతామని ప్రతిపాదనతో వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించాం, కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు మేము పాటించలేదని చెప్తున్నాం. ఇది ఆదానితోని దావోసులో చేసుకున్న ఒప్పందాల సంగతి ఏంది, విద్యుత్ ఒప్పందాల సంగతి ఏంది, వాటిని ఎప్పుడు రద్దు చేస్తారు అని కూడా హరీష్ రావు అడుగుతుండు. కొండారెడ్డిపల్లి అష్టదిగ్బంధం అట. గ్రామానికి వెళ్లే రోడ్లన్నీ బారికేళ్లతో మూసివేత, మీడియా, రాజకీయ నేతలకు నో ఎంట్రీ. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు క్లోజు. మాజీ సర్పంచ్ సాయి రెడ్డికి కన్నీటి వీడ్కోలు. భయంతో చివరి చూపునికి రాని స్థానికులు చిన్న గల్లీ మొత్తం మూసేశారట. ఈ దారి కోసం ఆయన ఆత్మహత్య చేసుకోండి. పాపం ఆత్మహత్య చేసుకున్నాకనైనా కనీసం ఆయన డెడ్ బాడీని అయినా మర్యాదపూర్వకంగా ఆత్మగౌరవంతో తీసిపోయే పరిస్థితి లేకుండా అయింది. అష్టదిగ్బంధం అట. ఆయన చివరి చూపు చూసుకోవడానికి కూడా అభిమానులు కానీ ప్రజలు, బంధువర్గాలు వస్తుంటే వాళ్ళని కూడా రానిలేదట. ఇది ప్రజాపాలనలో అష్టదిగ్బంధనలు. స్వయాన రేవంత్ రెడ్డి ఊర్లో, ఆయన ఇంటి దగ్గరలో జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా ప్రజాపాలన అంటారు అర్థం చేసుకోవాలి. రైట్, ఇది నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. ముందే ప్రిపేర్ అయ్యారా?
అందరూ ఒకే ఆన్సర్ చెప్పొద్దు. జస్టిస్ పిసి ఘోష్ అసహనం వ్యక్తం చేసినట మేడిగడ్డ కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఎవరిని పిలిచాడంటే ఒకటే చెప్తున్నారట. మొత్తానికి మరి ఎవరైనా లాయర్తో మాట్లాడుకొని ప్రిపేర్ అయ్యారేం కానీ ఆయనకు అర్థమైపోయింది జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ గారికి పిసి ఘోష్కి. ముందే ప్రిపేర్ అయ్యారా ఒకటే ఆన్సర్ చెప్తున్నారని ఆయన ఒక రకంగా అసహనం వ్యక్తం చేసినట. మేడిగడ్డ బ్లాక్ 7 కుంగబాటు విషయంలో ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం, రికార్డులను మీరే నమోదు చేశారా అంటూ క్వశ్చన్స్. సమస్యపై 2022లోని ఈకి 2 లేఖలు రాశామని డిఈ భీమరాజు చెప్పిండట. విచారణకు 18 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. నేడు మరో 15 మంది. ఎవరిని పిలిచినా ఏమి ఉండదు, అందరూ ఒకటే చెప్తున్నారట. మాకు తెలియదు, మర్చిపోయినాం, ఇయే చెప్తారు. ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగింది. మోసం చేయడంలో కాంగ్రెస్ బీజేపీ ఒకటే. బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశాన్ని 55 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కులగాండ ఎదుగు చేపట్టలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. బీసీ జనాభా గణన పైన వీటిపైన. దాంట్లో ప్రాంతీయ పార్టీ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆమె చెప్తున్న పరిస్థితి. ఇది ఒక వార్త. కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు పరిపాలించింది, అయినప్పటికీ ఇప్పుడు కులగన్న అంటున్నారు, ఎందుకు చేయలే అసలు అనేది ఆమె అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారు ఒక స్టేట్మెంటు ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీల హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, చంద్రబాబు, ఆ తర్వాత తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాలు బీసీలకు రాజకీయ ఆర్థిక సాధికారతను కల్పించాయని పేర్కొన్నారు. సోమవారం బీసీ సంఘాలు, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కవిత బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సమగ్ర సర్వేలో కులగండ కూడా చేపట్టాలన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినప్పుడే వారికి న్యాయం జరుగుతుందని కవిత తెలిపారు. 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో కులగండ ఎందుకు చేపట్టలేదో చెప్పాలన్నారు. కర్ణాటకలో నిర్మించిన కులగండ వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీసీ కులగండపై బీసీ వర్గాలు అనేక అనుమానాలున్నాయని వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. కులగండకు వ్యతిరేకంగా 2021లోనే బీజేపీ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. బీజేపీ డిఎన్ఏనే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమన్నారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ రాజకీయ రిజర్వేషన్లకు పరిమితం కాకుండా ఇతర బీసీ అంశాలపై నివేదిక ఇవ్వాలన్నారు. ఇది ఆమె చాలా కూలంకుషంగా చెప్పారు. బీసీల సమస్యలపై నిజంగానే కాంగ్రెస్ పార్టీకి దృష్టి ఉంటే 55 ఏళ్ళు పరిపాలించింది, ఎందుకు బీసీ కులగండ చేయలేదు? ఇప్పుడు చేస్తున్న బీసీ కులగండ పైన కూడా, సమగ్ర కులగండ పైన అనేక అనుమానాలు ఉన్నాయి బీసీలలో. దీంట్లో ఒక రాజకీయ రిజర్వేషన్లే కాకుండా అనేక బీసీ సమస్యలకు సంబంధించి కూడా మార్గం చూపించాలి, పరిష్కారం చూపించాలి బీసీ డెడికేటెడ్ కమిషన్ అని. ఆ డెడికేటెడ్ కమిషన్ని కలిసిన సందర్భంలో ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం జరిగింది. అది అక్కడ తమిళనాడులో కానీ, ఏపీలో, తమిళనాడులో జయలలిత కానీ, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలంగాణలో కేసీఆర్ కానీ, వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలతోనే ముఖ్యమంత్రులు బీసీలకి నాయకత్వం ఇచ్చారు, బీసీలకు అవకాశాలు ఇచ్చారు, బీసీలను చైతన్యం చేశారని ఆమె ఒక మాట చెప్పారు. వాస్తవం కూడా కొంత ఉంది. ఇది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతనే ఉమ్మడి ఏపీలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది, బీసీలకి కొంత చైతన్యం పెరిగింది రాజకీయంగా. ఇది వాస్తవం. తమిళనాడులో జయలలిత, కరుణానిధి ఇల్లు వచ్చిన తర్వాత వాస్తవంగా కొంత వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్లలో బీసీలకి అనేక రకాల స్కీములు, బీసీ మంత్రులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలా సంవత్సరంగా వస్తుంది, క్యాబినెట్లో ఒక యాదవ మంత్రి లేడు, ముదిరాజు మంత్రి లేడు. అత్యంత పెద్ద సామాజిక వర్గం బీసీల్లో. అదే కేసీఆర్ 10 ఏళ్లలో యాదవ్ కమ్యూనిటీ, ముదిరాజు కమ్యూనిటీ లేకుండా క్యాబినెట్ లేదు. అంటే బీసీలకు ఏ రకంగా ప్రాధాన్యత ఇచ్చిండు అనే విషయం పైన ఆమె ప్రాంతీయ పార్టీల వల్ల ఎట్లా ఉంటుంది న్యాయము, జాతీయ పార్టీల వల్ల ఎట్లా అన్యాయం జరిగింది బీసీలకు అనే విషయాల్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. గూడు ఎప్పుడు? మార్చిలో ఇంద్రమేళ్ల పథకం షురు అయింది. 8 నెలలు గడిచినా అమలేది. లక్షల మంది వేదలో నిరీక్షణ. ఇందిరమ్మ కమిటీల నియామకం పూర్తి అవ్వలే. జాబితాల ఖరారయ్యేది. ఇప్పుడు ఇళ్ల కోసం 80,54,000 దరఖాస్తులు వచ్చినాయి. వాళ్ళు ఇచ్చేది 8 లక్షలు కూడా ఇట్లే 80 లక్షలు వచ్చినాయట. అసలు గూడు ఎప్పుడంటే దానికి మరి దిక్కు లేదు, దివానం లేదు, ఎవరిని అడగాలి అసలు? ఎప్పుడో డిసెంబర్ 27 నుంచి ప్రజాపాలన దరఖాస్తులు అని తీసుకున్నారు.
దాంట్లో 80,54,000 దరఖాస్తులు వచ్చినాయి. అసలు ఎన్ని లక్షలు ఇళ్ళు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఎప్పుడో 2024 మార్చిలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పథకం షురు అయిందట. షురు అయింది కానీ ఆడేం రావట్లే. లక్షల మంది నిరీక్షణ. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దానిపైన సమీక్ష లేదు. వాళ్ళకు గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడో ఒక పేపర్లో చెప్తున్నారు త్వరలో ఇందిరమ్మ ఇళ్ళు అని. అవి వచ్చింది లేదు, మనం చూసింది లేదు. ఇది గూడు ఎప్పుడు అంటాడో ఆ గూడు ఎప్పుడు అనేది వాళ్ళకే తెలియదు, మనకేం తెలుస్తుంది? కమిట్మెంట్ లేదు మెయిన్. రైట్. ఈనాడు చూద్దాం. ఆదానితో అంటగాగింది బారాసా నేతలే. కేసీఆర్ హయాంలోనే ఆదాని సంస్థలకు పనులు. మరి మీరేం చేశారు? అలాయి బాలాయి చేసుకున్నారా? ఆదానితో అంటగాగింది కేసీఆర్ బరాసా నేతలు అని తెలిసే బరాసా నేతలు కర్రు కాల్చి వాత పెట్టారు. మరి మీరు చేసింది ఏంది నాయన? నువ్వు చేసింది కూడా విమర్శలు చేసి తొడలు కొట్టి సవాళ్ళు చేసి మళ్ళీ ఆయన్నే పిలుచుకొని చెక్కు తీసుకుంటే మరి నువ్వు అంటగాగినట్టు కదా. అంటగాగి గుట్టంతా బయటపడుతుందని లేదు మేము అంటగాగట్లేదు, తీసుకో నీ 100 కోట్లు నువ్వు అని మనసులోనే ఒకటి, మంది కోసం మళ్ళీ ఒకటి మాట్లాడుతుంది బయటికి. ఇది ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తుండే ఈ ఫోటోలు నువ్వు రిలీజ్ చేసేది ఎవరు జనాలకు తెలదా ఏంది? ఇది పేపర్లలో రాలే, చూడలే? నువ్వేదో కొత్తగా దొంగను పట్టుకున్నట్టు ఇది చెప్తుండు. ఇప్పుడు నువ్వెందుకు దిగిన ఫోటో? నువ్వు విమర్శించి మీ కాంగ్రెస్ పార్టీ పాలసీనే ఆదానికి అంబానీకి వ్యతిరేకమే. పార్లమెంట్లో సభ్యుడిగా మీరు మాట్లాడుతుంది, మళ్ళీ నువ్వు ఆయన్నే పిలుచుకొని అలా చేసుకుంటే కదా. ఆయనేమో అంటగాగిండంటే మరి నువ్వేం కాగినావు? ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.